ఏమైంది? నిన్న నైట్ నిద్రలో పట్టేసింది. ఏంటిది? లైఫ్ లాంగ్ గన్ మసాజర్. ఈ లైఫ్ లాంగ్ గన్ మసాజర్ నాకు చాలా రిలీఫ్ ఇచ్చింది. ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. కూపన్ కోడ్ కూడా ఉంది. అది అప్లై చేస్తే 5% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇలా కాంతార ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అసలు? అయ్యో చాలా చాలా బాగుందన్న. అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే బేసిక్గా మీకు తెలిసిందే, మామూలుగా నేను వీడియోస్ చేసుకుంటూ మూవీస్ చేసుకుంటూ ఇలా అనేవాడిని, కానీ నాకు తెలియదు నా వాయిస్ అంత పెక్యులర్గా ఉంటుందని. సో ఒకరోజు పిలిచారు ఇలాగా. సో సరే అని చెప్పి వెళ్ళిన తర్వాత వాయిస్ టెస్ట్ అన్నారు. నేను ముందే వాళ్ళకి చెప్పాను, సార్ బేసిక్గా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కదా, నాకు డబ్బింగ్ అది రాదు అంతలాగా, నా క్యారెక్టర్ నేను చెప్పుకుంటాను కానీ పక్క వాళ్ళతో ఎప్పుడు చెప్పలేదంటే, లేదు నువ్వు ఒకసారి చెప్పు మేము టెస్ట్ చేస్తా అన్నారు. సరే అని చెప్పేసి టెస్ట్ అని చెప్పేసి సరే వెళ్ళిన తర్వాత అప్పటికి కూడా మైండ్లో పెట్టుకోలేదు, ఎంతోమందిని పిలుస్తారు కదా అందులో మనలో ఒకళ్ళని ఏమనుకొని వెళ్ళి మళ్ళీ నా పని నేను చేసుకున్నాను. నెక్స్ట్ డే పిలిచారు. వచ్చిన తర్వాత బబ్బులు నువ్వు ఫిక్స్ అని చెప్పి అన్నమాట. అన్న మీకు ముందే చెప్పాను కదా నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కాదు, అంటే మీ సరదా పిలిచారని నేను వచ్చాను అది అంటే, లేదు ఈ వాయిస్ చాలా పెక్యులర్గా ఉంటుంది, ఎందుకంటే అతను ఆల్రెడీ సల్లారు, కేజీఎఫ్ ఇలా పెద్ద పెద్ద సినిమాలు చేసిన అతను. సో అతను చెప్పిన వెంటనే సరే అని ఇంకా ఓకే చేసాము, వెళ్ళాం. స్టార్టింగ్ 5 to 10 minutes చెప్పేటప్పుడు కొంచెం ఆలోచించాను. ఇంక తర్వాత ఏంటంటే ఇంకా అతను అన్నమాట, బబ్బులు క్యారెక్టర్ని ఇందులో ఇన్వాల్వ్ చెయ్యి, నువ్వు బయట నా ఫన్ అది ఎలా చేస్తా అలా చెయ్యి అంటే, ఇంకా అక్కడి నుంచి దూసుకు వెళ్ళిపోయాను. అతను బాగా ఇంప్రెస్ అయిపోయారు. అతను రాసిన డైలాగ్ కన్నా నేను కొంచెం ఎక్కువ ఇంప్రెస్ చేసేసాను అనమాట. చేస్తే ఆయన ముందే చెప్పాను అతనికి, అన్న మీరు బబ్బులు అన్నారు కనుక నేను బబ్బులునే బయట తీసుకొస్తాను, సో నాకున్న ఫన్ ఆ ఎటకారం ఆ ఈజీ మొత్తం పెడతా, ఏమైనా బౌండరీ కానీ దాడుతుందని మీకు అనిపిస్తే నాకు చెప్పండి, లేదంటే కంటిన్యూ చేద్దాను. కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోవడంతో వాళ్ళు అతను బాగా ఇంప్రెస్ అయ్యారు. అది ఎవరు భలే చెప్తున్నాడు ఇంప్రెస్ చేసేది ఇది అని. డబ్బింగ్ అవడం వల్ల కొంచెం లిప్సింగ్ ఇష్యూస్ ఉండవు కాబట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్స్, లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్. మైండ్ వాయిస్ మెయిన్, మైండ్ వాయిస్లు బాగా ఒకటే అన్న.